ఆంధ్రప్రదేశ్లో సార్వత్రిక ఎన్నికలకి సమయం దగ్గర పడుతున్న నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ బాధ్యతలు చేపట్టిన వైఎస్ షర్మిల ఇప్పుడు దూకుడుగా ముందుకెళ్తున్నారు. ఈసారి 175 అసెంబ్లీ సీట్లలో 25 ఎంపీ సీట్లలో కాంగ్రెస్ పార్టీ పోటీ చేస్తుందని రీసెంట్గా బాధ్యతల స్వీకరణ సందర్భంగా ప్రకటించిన షర్మిల ఆ దిశగా అడుగులు వేస్తున్నారు. అదే సమయంలో కాంగ్రెస్ పార్టీకి ఊపు తెచ్చేందుకు వీలుగా తాను 2 సీట్ల నుంచి పోటీ చేసేందుకు సిద్ధమవుతున్నారు. పీసీసీ చీఫ్గా నియామకం బాధ్యతల స్వీకరణ తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా పర్యటనలకు సిద్ధమవుతున్న వైఎస్ షర్మిల అదే సమయంలో తాను పోటీ చేసే నియోజకవర్గాలను ఎంచుకునే పనిలో బిజీగా ఉన్నారు. ముఖ్యంగా ఒకవైపు తన సొంత గడ్డైన రాయలసీమతో పాటు అమరావతి ప్రాంతం మీద ఫోకస్ పెడుతున్న షర్మిల అందుకు తగినట్లే 2 ప్రాంతాల్లో పోటీకి ప్లాన్ చేసుకున్నట్టు తెలుస్తోంది. దీంతో వైఎస్ షర్మిల పోటీకి పరిశీలిస్తున్నట్టు సీట్ల మీద చర్చ ప్రస్తుతం నడుస్తోంది. ఒకప్పుడు తన తండ్రి వైఎస్ఆర్, ప్రస్తుతం తన అన్న జగన్మోహన్ రెడ్డి పోటీ చేసి వరుసగా గెలుస్తున్న పులివెందుల సీట్లో పోటీ కోసం ప్లాన్ చేస్తున్నారు వైఎస్ షర్మిల. తన సోదరి బాబాయ్ వివేక కుమార్తె సునీత పార్టీలోకి వస్తే మాత్రం ఆ సీటు వదిలిపెట్టే అవకాశం ఉంది. లేదంటే ఖచ్చితంగా పులివెందులతో పాటు అమరావతి ప్రాంతంలో 2 సీట్లని పోటీకి పరిశీలిస్తున్నారు. ఇందులో విజయవాడ తూర్పు సీటుతో పాటు గుంటూరు పశ్చిమ సీటు ఉన్నాయి. ఈ 2 సీట్లని షర్మిల పోటీకి పరిశీలించడం వెనక కీలక కారణాలున్నాయి. విజయవాడ తూర్పు, గుంటూరు పశ్చిమ సీట్లు ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీకి కంచుకోటలు. ఇక్కడ గతంలో 6 సార్లు కాంగ్రెస్ పార్టీ విజయం సమం చేసుకుంది. కానీ గత దశాబ్ద కాలంగా మారిన పరిస్థితుల్లో వీటిని ఇతర పార్టీలు గెలుచుకుంటున్నాయి. ఇక్కడ భారీ సంఖ్యలో ఉన్న కాంగ్రెస్ పార్టీ అభిమానులు కూడా ఇతర పార్టీలోకి వెళ్ళిపోయారు. దీంతో ఓటు బ్యాంకులు కూడా తారుమారయ్యాయి. కానీ ఇప్పుడు తిరిగి షర్మిల ఇక్కడ పోటీ చేస్తే ఆ క్యాడర్ కాంగ్రెస్లోకి రావడంతో పాటు గెలుపు సునాయాసం అవుతుందని భావిస్తున్నారు. మరోవైపు షర్మిల విజయవాడ తూర్పు లేదా గుంటూరు పశ్చిమ సీట్లో ఒకదాన్ని ఎంచుకుంటే ఇక్కడ ఇప్పటికే వైసీపీ ఇన్ఛార్జిగా ప్రకటించిన దేవినేని అవినాష్, విడుదల రజనీని డెఫినెట్గా ఓటమి ఖాయం అంటున్నారు. దాంతో వాళ్ళని మార్చేందుకు వైసీపీ సిద్ధపడొచ్చిన సంకేతాలు ఉన్నాయి. అయితే షర్మిల పోటీ మీద క్లారిటీ వచ్చాక జగన్ ఈ సీట్లో మార్పులు చేర్పులు చేపట్టొచ్చు.